వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే ఛానల్. అందరికీ స్వాగతం. చూశారు కదా థంబ్నెయిల్ మీద వచ్చేది బిజినెస్ గురించి ఈరోజు వీడియో. ఏంటో బిజినెస్ గురించి డౌట్ అంటే సహజంగా చాలామంది అడిగేది, ఇప్పటికీ అడుగుతున్నది కూడా, కలిసి వచ్చే బిజినెస్ ఏది, బిజినెస్ సక్సెస్కి ఏం చేయాలి, కలిసి వచ్చేది ఏది, బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్. ఇది చాలామంది అడిగేది. అంటే ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతారంటే రెండు రకాలుగా అడుగుతారు. సార్ ఇప్పుడు కొత్తగా మేము బిజినెస్ పెట్టుకుంటున్నాం, న్యూ స్టార్టప్స్ అంటారు కదా, న్యూ స్టార్టప్ పెట్టుకుంటున్నాం, వీటికి ఏం చేయాలని ఒకటి వస్తుంది. సరే ముందు వాడతాను నేను, ముందు మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు ఒకటి చేస్తున్నారా లేకపోతే పార్ట్నర్స్ చేస్తున్నారా? ఒకరు చేస్తే మీడియేటర్స్ కావాలి, ఇంకా ఇంటి మెంబర్స్ పార్ట్నర్స్ కాదు, బయట వాళ్ళ పార్ట్నర్స్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే లేకపోయినా పర్వాలేదు, నేమ్ చేయాలి. ఆ డీటెయిల్స్ వాళ్ళండి. ఈ పరిశ్రమ మీరు ఉంటున్న ఊళ్ళో పెడుతున్నారో ఇంకా ఏ ఊళ్ళో పెడుతున్నారు అని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అప్పుడు వాళ్ళకి ఒకటి కాదు మంచి 4-5 మంచి పేర్లు లక్కీ బిజినెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ది బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయినా లేదా జిఎస్టీ అనుకోండి, తర్వాత కంపెనీ అనుకోండి, ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఒక పేరు సరిపోదు, 4-5 పేర్లు అవసరమైతే దానికి ఒక 2-3 days టైం పెట్టినా సరే చేసి ఇస్తుంటాను వాళ్ళకి. సో అది ఒక పార్ట్ మీకు కావాల్సినవి. ఇవన్నీ పరిగణలు తీసుకోవాలి. ఏ ఊళ్ళో పెడుతున్నారు, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమిటి, తర్వాత మీరు పార్ట్నర్సా మీరా, ఎన్ని కోణాలు ఉంటాయి. ముందు మీ డేటా తీసుకొని దాని తగ్గట్టు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు వచ్చేసి మీరు ఇండిపెండెంట్ చేస్తే మంచిదా, లేక మీరు పార్ట్నర్షిప్తో చేయొచ్చా? ఒకటి పార్ట్నర్షిప్ అని కానీ మరి 2-3 ఉన్నారు సార్ కలిసి చేస్తామంటే మరి వాళ్ళకు మీకు పడుతుందా లేదా, అప్పుడేం చేయాలి? ఒకరు మీకు పెట్టుబడి ఇస్తారు, ఒకరు ఐడియా ఇవ్వచ్చు, మీరు ఒకటి ఎవరి వంతు వాళ్ళు చేయొచ్చు. సో ఈ పార్ట్నర్షిప్ కూడా పేర్లు అని మీకు కలవకపోతే కూడా బిజినెస్ కొంచెం ముందు క్లాష్ వస్తాయి. లాభాలు నష్టాల తర్వాత కానీ క్లాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి క్లాషెస్ అంటే నష్టాలు రాకుండా, భేదాభిప్రాయాలు రాకుండా ఉంటుందా లేదా అని కూడా తనకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అట్లుంటే ఏం చేయాలి? ఇండిపెండెంట్గా చేయండి. చేయగలరా? ఓకే, డూ ఇట్. ఎవరు అక్కర్లేదు. సార్ నేను ఒక్కడిని చేయలేను సార్, నాకు హెల్ప్ కావాలి, లేదా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, మా వాళ్ళు ముందుకు వస్తున్నారు అన్నప్పుడు అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ దీంట్లో ఉంటుంది. 100,000,000 దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. అవునా? ఇదే స్ట్రిక్ట్ ఇట్లా చేయాలని రూల్ ఏం లేదు. ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అనేవి అవసరమవుతాయి. ఇలాంటి గైడెన్స్ వాళ్ళకు ఇచ్చేసి ఈ పేర్లు దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా స్టార్టప్ చేస్తున్నాం, ఒక 2-3 బిజినెస్ అనుకోండి సార్, ఏం చేస్తే బాగుంటుంది అంటారు. అప్పుడు మీరు అనుకున్న దాంట్లో ఏది మీకు సూటబుల్ అవుతుందో చెప్పడం ఉంటుంది. లేదా ఆల్రెడీ మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు, డెవలప్ అవుతుంది. ఇంకో బిజినెస్ ఏముంటుంది, బిజినెస్ చేసాము, ఏదో ఒక పేరు పెట్టాము, లేదా ఒక పాత బిజినెస్ ఉంటే దాన్ని మేము కొన్నాము, టేక్ ఓవర్ చేసాము, ఇప్పుడు మేము నడిపిస్తున్నాం అంటారు. మరి టేక్ ఓవర్ చేసి మార్చాలి కదా. మీరు ఇల్లు కొనే ముందు ఎవరో ఓనర్ దగ్గర కొన్నారు, మీరు ఆ ఓనర్ పేరు అక్కడ ఉంటుంది బయట. కొన్న తర్వాత ఏం చేయాలి? ఆయన బోర్డు తీసి మీ బోర్డు పెడతారా లేదా? 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, ఇల్లు కొని ఇంకా పాత ఓనర్ బోర్డే పెడతావు, ఆయన ఓనర్ అయిపోతాడు. మార్పు ఉంటుంది, తీసి మీ బోర్డు పెడతారు. సో అట్లా పాత పేర్లు ఏమని అంటారు, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి కలిసి వచ్చినా మీరు మార్చాలి, వాళ్ళకి కలిసి రాకపోయినా మార్చాలి. ఆ పేరు వాళ్ళకి కలిసి లేదంటే మీకు కలిసి వస్తుందే చూసుకోవాలి. వాళ్ళకి కలిసి వాళ్ళ యాంగిల్లో పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మొత్తం మీరు కొనేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, మనకు అనువుగా మళ్ళీ ఒక బిజినెస్ పేరు పెట్టాల్సి వస్తుంది. ఏది టేక్ ఓవర్ చేసినప్పుడు. ఇంకోటి మేము సార్ ఉన్న బిజినెస్ ఉన్న హోటలే కొన్నాం సార్. ఇప్పుడు దాదాపు ఇండియాలో ఒక 200-300 సంస్థలకు పెట్టి ఉంటాం ఇండియాలో, విత్ ఇన్ ఇండియా. అబ్రాడ్లో అప్పుడు కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత ఒక 50 సంస్థల కంపెనీలు కానీ వాటికి పెట్టి ఉంటాం. దాదాపు 70-80% నాకున్న ఫీడ్బ్యాక్ వరకు అంటే అన్ని సక్సెస్ఫుల్ అవుతుంది. మిగతా 20% తెలియదు, నడుస్తున్నదే లేదు, నడవలేదే లేదు. కొంతమంది బాగా నడుస్తున్నారు సార్, సక్సెస్ఫుల్ సార్, మీ దయవల్ల సార్ ఇది అంటారు కదా. అట్లానే మనం ఎంబడే నాకు ఒక బంగారు ఏది కడియం కొనిమనో, గురం కొనిమనో, ఓ గిఫ్ట్ ఇమని అంటానేమో అని కూడా బహుశా కొంతమంది మొహమాటానికో భయానికో చెప్పకపోవచ్చు. అది పక్కన పెడితే మోర్ దెన్ 60-80% మటుకు నడుస్తున్నాయి. దాంట్లో కొన్ని 10% మామూలుగా నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్కటి లాస్ రాలేదు. లాస్ అవకాశం ఉండదు. లాస్ వచ్చింది అన్నా కూడా మనం ఏం చేస్తాం అంటే పెట్టిన తర్వాత కూడా ఫాలో అప్ అన్నది ఒకటి ఉంటుంది. మనమంతా చెప్తామంటే వినకపోతే మనం ఏం చేయలేం కదా. వ్యాపారం కూడా మీరు నడుపుతూ ఉండండి. ఎప్పుడైనా బిజినెస్లో మీకు ఏదైనా చిన్న ప్రాబ్లంగా అంటూ వస్తే ఫోన్ చేయండి. ఎక్కడి నుంచైనా సరే, మీరు బాంబే నుంచో, కలకత్తా నుంచో, కరీంనగర్ నుంచో, లేకపోతే బెంగళూరు నుంచి రావక్కర్లేదు. సరే ఇట్లా చేస్తుంటే ఇంకో కొత్త మార్పులు చేర్పులు ఉంటాయి, కొత్త వాడిని చేర్చుకోవటమో, మీరు షిఫ్ట్ కావటం ఉంటాయి. ఈ మార్పులు కానీ చేర్పులు కానీ సమస్యలు కానీ మీరు ఎప్పుడన్నా కాల్ చేస్తే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కానీ దీంట్లో అందరన్నా కానీ దాదాపు సగానికి పైగా ఏం చేస్తారంటే ఒకసారి బిజినెస్ పేరు పెట్టుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ అడ్రస్ ఉండదు. వాళ్ళు దాంట్లో సంపాదించి లక్షలు సంపాదించినా దెర్ ఇస్ నో ఫీడ్బ్యాక్. అందుకే ఆ 20% అలా ఉంటారు. అది లాస్ అవ్వగల రన్ కాలేదు అనుకోండి, ఆయన మనకు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అడగంది అమ్మైనా అన్నం పెట్టిన సామెత గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమంలో కూడా చెప్తున్నాను, ఫాలో అప్ ఇస్తాను బాబోయ్ అని చెప్పినా కూడా వాడు అక్కడి నుంచి కనుక రెస్పాన్స్ లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అంతేగాని ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి అనేది మనకున్న టైం కానీ వీటికి కానీ యాక్టర్స్ కానీ టైం కుదరదు. అది
మీకు వచ్చే. సో జాగ్రత్తగా దీంట్లో ఏం చెప్తుంది, కలిసి వచ్చే బిజినెస్ ఏంది, ఏం చేస్తే మనకు కలిసి వస్తుంది అంటే ఈ స్టెప్స్ అని ఏమేం చేయాల్సి ఉంటుంది దీంట్లో. సో మీకు అన్ని దాంట్లో నుంచి మీ కార్డు ఎలా ఉంటుంది, మీ నేమ్ బోర్డు ఎలా ఉండాలి, దాంట్లో ఏం కలర్స్ ఉండాలి, ఏ రోజులో ఏ డేట్లో చేయాలి, ఏ ముహూర్తం చేయాలి, అస్ట్రాలజికల్ ఏ ముహూర్తం పెడితే ఆ షాప్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఇన్బిల్ట్. ఏదో ఉట్టి ఓ షాప్ పేరు పెట్టండి, దీనికి ఇది పెట్టండి అని చెప్పి ఒక మాటలు చెప్పి ఒక 5 నిమిషాలలో ఒక పేరు పెట్టడం కాదు, ఇవన్నీ ఉంటాయి మన సక్సెస్కి. ఎలా రన్ చేయాలని బిజినెస్ టిప్తో పాటుగా వాళ్ళకి అడ్వైస్ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ తరఫు నుంచి ఆలోచించేది ఏంటంటే, చిన్న బిజినెస్ అన్నా ఈ రోజుల్లో చిన్న షాప్ అయినా ఏదైనా కూడా 1,00,000 వేలల్లో ఏ బిజినెస్ నాకు తెలిసి ఏది లేదు, అన్ని లక్షల్లో ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs దగ్గర నుంచి 50 lakhs నుంచి వెళ్ళిపోతుంది, 1 crore కూడా ఉంటుంది. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి బిజినెస్ చెప్పేటప్పుడు 2 సమస్యలు ఉంటాయి. బిజినెస్ అంటూ చేసి మీరు సక్సెస్ అయినా మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు, చుట్టాలు కూడా వా బిజినెస్ చేసిన భలే శనియర్ సార్, ముళ్ళ సంపాదించారు సార్ అంటారు. అంటే అక్కడ పేరు వస్తుంది, మీకు డబ్బు వస్తుంది. ఒకవేళ మీరు వెనక ముందు ఆలోచించకుండా ఏ సలహా లేకుండా బిజినెస్ చేశారనుకోండి, సపోజ్ అది లాస్ అయింది, ఇన్వెస్ట్మెంట్ పోయింది, మీకు ఆస్తులు గిస్తులు అమ్ముకోకలే, బిజినెస్ పోయింది అనుకోండి. అప్పుడు మీకు 2 రకాల నెగిటివ్ ఉంటాయి. ఒకటి మీరు 5-10 లక్షలు పెడతారు, సార్ ఆ బిజినెస్ లాస్ అయిపోయాను సార్ అంటారు, బిజినెస్ నష్టం ఒకటి, ఇన్వెస్ట్మెంట్ నష్టం ఒకటి. దాంతోపాటు మార్కెట్ ఎట్లా ఉంటాయి, ఇంట్లో బయట అంతా కూడా ఏమో సార్ అందరు పెడదాం, మా ఆయన కూడా బిజినెస్ పోయాడు, ఉండాలి సార్ బిజినెస్ చేయడానికి. మీరు జరిగేది కొంత ఉంటుంది, వాళ్ళు కొంచెం 70 ఎంబులు చెప్తారు. ఒకవేళ మీకు 5 లక్షలు బిజినెస్ నష్టం వచ్చింది అనుకోండి, ఊళ్ళల్లో ఏం చేస్తారు, ఈ ఊళ్ళో సిటీలో కూడా అంతే, గిట్టని వాళ్ళు ఏం చేస్తారు, ఆయన మొత్తం ఇల్లు తాకట్లు పెట్టేట, పొలాలు తాకట్లు పెట్టేట, మొత్తం 1-2 కోట్లు పెట్టేట, నేను పెట్టింది 5-10 లక్షలు ఉంటుంది, పెడితే మొత్తం దివాళీ అయిందట, ఇల్లు అమ్మేసుకున్నారట, పొలాలు అమ్మేసుకున్నారట అని ఒక బ్యాడ్ పబ్లిసిటీ కొంతమంది గిట్టిన వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల ఏమైతే అంటే, ఒకటి ఇటు డబ్బు ఇన్వెస్ట్మెంట్ నష్టం అవుతుంది, 2 అక్కడ పబ్లిసిటీ పోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అంత ఉండదు, అది సొంత కుటుంబ సభ్యులు. ఈ రోజులో ధనం మూలం ఇదని జగత్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సత్యాలు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంట్లో భార్య పిల్లలని ఎవరైనా కూడా డబ్బుతో మీరు సక్సెస్ ఉంటేనే ఇంట్లో పిల్లల ఫ్యామిలీ మెంబర్స్ మీ వెంబడి ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళు కూడా మీద కొంచెం దూరం అయిపోతారు, ఇంట్లో వాళ్ళ సపోర్టే ఉండదు. ఊళ్ళో వాళ్ళందరూ కొంతమంది ఇంట్లో వాళ్ళే చెప్తారు, మా నాన్న ఇట్లా చేశాడు, మా డాడీ పిచ్చాడు, అనవసరంగా పెట్టాడు బిజినెస్. ఎంతోమంది చేస్తున్న బిజినెస్ కంటే కొత్త బిజినెస్ పెట్టిన ఆశ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బిజినెస్ రన్ అవుతుంటే ఈ డబ్బు తీసి ఇంకో దాంట్లో పెడతారు, అత్యాశ అక్కడ పోతుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు, బయట బంధువుల సపోర్ట్ ఉండదు. బయట పోయిన తర్వాత మీకు ఈ విధంగా ఒకటి సొసైటీలో ఒక చిన్న చూపు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారానికి అడిగేస్తే, మేము మాట్లాడుతున్న కోరికంటే మన క్లయింట్స్ అందరూ కూడా బిజినెస్ చేసిన తర్వాత లాభసాటిగా ఉండాలి. అట్లా అని మనం చెప్తే 1-2 కోట్లు అట్లాంటి కమిట్మెంట్లు నేను చెప్పాను. సక్సెస్ఫుల్ బిజినెస్ మీకు నెలకు ఎంత కావాలో, మీ ఖర్చులు కూడా ఇంత రావాలి, హ్యాపీగా ఉంటే చాలు అక్కడి నుంచి. సో లాభసాటిగా ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ బంధువులు, మీ స్నేహితులు, సొసైటీలో కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు సార్, బాగా నిలదొక్కున్నాడు సార్, ఇన్నాళ్ళకి ఇదివరకు ఏదో లాస్ అయినది, ఇప్పుడు బాగానే ఉన్నారు సార్ అని సొసైటీలో ఒక మంచి మాట, మీకు మంచి ఆదాయం, ఈ రెండే మీ దృష్టిలో పెట్టుకొని చెప్తాను. అదే ఎంజీకే ఫౌండర్ నుంచి మాటికి చెప్పేది. సో మరొకసారి వీడియోలు ఇద్దాం. నేను మీ ముదిగొండ గోపీకృష్ణ. లాస్ట్ బట్ లీస్ట్, ఇప్పుడు ఈ వీడియో నేను చెప్పింది ఓన్లీ బిజినెస్. ఇలాంటి ఎన్నో అంశాలు జీవితంలో చాలా వీడియోలు దీంట్లో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు మర్చిపోకుండా వీడియో చేసే కట్టి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మీకు కదా మనకే లాభం. నేను యూట్యూబ్లో డబ్బులు చూడమని, మన కన్సల్టేషన్ చాలు, దానికోసం చెప్పాను, ఆ యాంగిల్లో కాదు. మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ బిజినెస్కు 10 వీడియోలు ఉంటాయి, వ్యాపారాలు నష్టాలు ఎందుకు 10 వీడియోలు ఉన్నాయి. సో మీరు ప్రతి వారం 2 వీడియోలు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పనిసరిగా వస్తే అవన్నీ ఫ్రీయే కదా. సబ్స్క్రైబ్ అంటే మ్యాగజైన్కి సంవత్సరం 300 కడితే ఒక మ్యాగజైన్ వస్తుంది, ఇంకో దాని సబ్స్క్రిప్షన్ కడితే కొన్ని ఐటీ రిలేటెడ్గా వస్తాయి. ఇట్లా ఇప్పుడు మనం ఐటీ కూడా మన సెల్ బిల్ కూడా అంతే కదా, ఇయర్లీ ఒకసారి కడతాం, ఆర్లీకి ఒకసారి ఈఎంఐలు కడుతుంటాం. అమ్మో సబ్స్క్రిప్షన్ కనుక నొక్కుతాం దగ్గర డబ్బులు భయపడేవాడు అమాయకంగా. తర్వాత ఎవరో ఐటీ పెట్టి సార్ సబ్స్క్రిప్షన్ ఏ సబ్స్క్రిప్షన్ మీరు సబ్స్క్రైబ్ కొట్టినా ఫ్రీ సార్ అన్నాడు. అప్పటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తాను, నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. డివైన్ ఓవరెంట్ మనకు నాలెడ్జ్ ఉండాలి కదా. మాకు 2 వీడియోలు, శ్రీమతిగొండ డివైన్ ఉంది, ఇది ఉంది. దీంట్లో రంగాల్లో ఏం చేస్తానంటే కొన్ని మంచి వీడియోలు ఉంటే వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను మంచి వీడియోలకి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతే. సబ్స్క్రిప్షన్ ఇస్ ఫ్రీ.